విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ శారదా చంద్రమౌళీశ్వరాభ్యాం నమః. శ్రీ జగద్గురవే భారతీతీర్థస్వామినే నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగద్గురుమయమైన సభాతస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ శ్రీ దక్షిణామూర్తి తత్వంలో ఆ పరమాత్మ అందరి లోపల ఉన్నటువంటి వాడు ఆయన. ఆ చైతన్యం అంటే ఒకటి ఉంది గనకనే నువ్వు అందులో ప్రతిఫలించిన విశ్వాన్ని చూసి ఆయననే విశ్వం అనుకుంటున్నావు. నువ్వు ఆ చైతన్యం నిజానికి ఏమీ లేదు, వికారమే లేదు దానికి. కానీ నువ్వు అనుభవించే సుఖదుఖములు ఈ బయట విశ్వం నుంచి ఆరోపించుకుని ఇదంతా చైతన్యమునందు ఆరోపించుకుని ఆ నేను అనబడే నేనే బాధపడుతున్నాను, లేదా సుఖపడుతున్నాను, భయపడుతున్నాను, ఇవన్నీ అనుకుంటున్నావు. కానీ ఏ చైతన్య ఆధారంగా ఇవన్నీ అనుకుంటున్నావో ఆ చైతన్యానికి ఇవేవీ లేవు. కేవలం నువ్వు ఆరోపించుకున్న మాయ చేతివి పొందుతున్నావు సుమా అని ప్రతిపాదిస్తున్నారు. అది ఈ మాయా లక్షణం. ఈ మొత్తం జగత్తంతా స్వప్నతుల్యం అని చెప్తూ మనకి శంకరుల వారే ఆత్మబోధలో సంసార స్వప్నతుల్యో హి రాగద్వేషాది సంకుల స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే అసత్యవద్భవేత్ అని చెప్పారు. అక్కడ ఈ ప్రపంచము జీవితం, సంసార శబ్దానికి రెండు అర్థములు. మన ఎదురుగా ఉన్న ప్రపంచము జీవితం, ఈ రెండూ కూడా రాగద్వేషాది సంకుల, ఈ మితి చెయ్యడం వల్ల ఏర్పడుతుంది రాగము ద్వేషము. ఇది నాది, ఇది నాది కాదు అనే భావాల వల్ల రాగద్వేషాలు ఏర్పడుతున్నాయి. ఇది ఎవరు మితి చేశారు? నీ అహంకృతే మితి చేసింది. ఈ అహంకృతే ఒక్కొక్క దాన్ని చెప్తుంది. వీడు నావాడని, వీడి పైవాడని బయట ఉన్న విశ్వంలో దోషాలు ఆరోపణ చేస్తుంది. వీడు నావాడు అనేటువంటి రాగాన్ని ఒక దాని మీద, ఇది నాది కాదనే ద్వేషాన్ని బయట ఏర్పాటు చేసి, ఇదే నిన్న మనం చెప్పుకున్న వీరునేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక. ఈ మతి భ్రమణమే ఇక్కడ మాయా అని చెప్పబడేది. ఎవరు చెప్పినా ఒకటే మాట అండి. అక్కడ భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పినా, ఇక్కడ జగద్గురువులు చెప్పినా ఒకటే మాట. ఇది మనం తెలుసుకోవాల్సిన మాట. ఈ మీరు నేను అనే భ్రమ ఎందువల్ల ఏర్పడుతున్నది? నిరంతరం నేనే దేహాన్ని, నేనే మనస్సుని, నేనే ప్రాణాన్ని అనేటువంటి భావన చేత ఏర్పడుతున్నది. కానీ ఏది ఉండడం వల్ల నేనుందో అది గ్రహించగలిగితే ఇది తొలగుతున్నది. ఆ గ్రహింపుకు రావడమే ఆత్మబోధ అని గురువుగారు చెప్తూ అక్కడ ఈ విషయాన్ని ప్రస్తావించారు. స్వకాలే సత్యవద్భాతి. స్వకాలే అంటే నిద్రాకాలంలో సత్యం వలె కనిపిస్తున్నది. ప్రబోధే అసత్యవద్భవే. ప్రబోధంలో అది అసత్యమని తెలుస్తుంది. కనుక మాయ దాటిన వాడు ఈ జగత్తంతా కూడా అసత్యమని గ్రహిస్తాడయ్యా. ఇదంతా నువ్వు ఏమనుకుంటున్నావో దాని ప్రకారంగా ఇముడుతున్నదే తప్ప దానికి యథాస్వరూపం లేదు. అయితే ఈ భ్రమ ఎలాంటిది? ఇక్కడ చాలా చర్చ చేశారు. దీని గురించి తేలిగ్గా చెప్తే అర్థమైనట్టే అనిపిస్తుంది. అంత తేలిగ్గా అర్థమైపోతే ఇంకా ఆత్మబోధ ఎక్కడవుతుందండి? ఇది ఆత్మజ్ఞానం అంతకంటే ఎలా అవుతుంది? మామూలు భౌతికమైన లెక్కే అర్థం కాదే, నానా తలబగలు కొట్టుకోవాలి. అందులో మనం చాలా కాలక్షేపానికి వచ్చి కూర్చున్నాక అంత తేలిగ్గా అర్థమవుతుందా మనకి? ఇక్కడ చూడండి, భ్రమ ఎలా కలుగుతుంది? దీనికి అనేక దృష్టాంతాలు ఉన్నాయి. విషయం చిన్నదే, దాన్ని మనకి ఎక్కించడానికి ఇన్ని దృష్టాంతాలు శాస్త్రాలు చెప్తున్నాయి. దీనికి మనకి ఠక్కమని వేదాంతం అనగానే ప్రతి వాడికి గుర్తొచ్చేవి రజ్జు సర్పభ్రాంతి, శుక్తి రజత భ్రాంతి, ఇలాంటి కొన్ని టెర్మినాలజీ పారిభాషిక పదాలు ఉంటాయి. ఇవి దాటి మనం ఆలోచించలేం. కనుక దాంట్లోంచి వెళ్తే మరికొంత అర్థమవుతుంది. అందుకే ఉపనిషద్ వాంగ్మయం ఈ రకమైనటువంటి చక్కటి ఉదాహరణలు మనకిచ్చింది. వాటిని ఒక్కసారి మననం చేసుకోవాలి. ఎందుకంటే ఉపనిషద్ వాక్యం అనేది ఒకసారి విని వదిలేయవలసింది కాదు. అది శ్రవణం తర్వాత మననం, తర్వాత నిధిధ్యాసనం. అందుకే నిరంతర మననం చేసుకోవాల్సింది కనుక ఒకప్పుడు విన్నా మళ్ళీ వినండి, దీనికి అన్వయించుకోవడానికి ప్రయత్నించండి. రజ్జు సర్ప భ్రాంతి, ఇది చెప్పిన వెంటనే తాడుని పాము అనుకోవడం అని వెంటనే అంటాం. అలాగే శుక్తి రజత భ్రాంతి అంటే ముత్యపు చెప్పును వెండి అనుకోవడం. ఈ రెండు ఎందువల్ల ఏర్పడ్డాయి? అయ్యా, మీరు అంటున్నది లోపల ఏర్పడ్డ భ్రమ అని అన్నారే, మరి ఇక్కడ అంటే ఆత్మయందు ఈ జగత్తుని మనం ఆరోపించుకుంటున్నాం తప్ప నిజానికి ఈ జగతి ఆత్మయందు ఈ జగత్ లక్షణము లేదు. నువ్వు భ్రమించి తీసుకుంటున్నావు కనుక ఈ జగద్రూపంగా ఏది భావిస్తున్నావు అది మిథ్యా. సత్యమైన బ్రహ్మమేదో అది నీ ఆత్మ. ఈ విషయం ఎప్పుడు తెలుస్తుంది? ఆ సత్యం తెలిసేకే తెలుస్తుంది. అందుకే బ్రహ్మ సత్యం తర్వాత జగన్మిథ్య, కానీ ముందే జగన్మిథ్య బ్రహ్మ సత్యం అని చెప్పుంటే జగన్మిథ్యారని తప్పండి. ఎవడైనా జగత్తుని అసత్యం అంటాడా అనే ద్వైత భ్రాంతికి పుడుతుంది. అందుకే బ్రహ్మసత్యం అని తెలిసిన వాడికి
జగద్ అసత్యం అనేది తెలుస్తుంది. ఇది ఎప్పుడు తెలుస్తుంది? శ్రవణం చేసి మననం చేసి విచారణ చెయ్యగా 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 తేలుతున్నది మనకి. అందుకు దానికోసం గురువుగారు ఇక్కడ మార్గం ఇస్తూ ఈ రజ్జు సర్ప భ్రాంతి తాడుని చూసి పామనుకోవడం. ఈ పామనుకోవడం ఎందువల్ల ఏర్పడినది అంటే దీనిని ప్రాతిభాసిక భ్రమ అని అంటారు. ప్రాతిభాసిక భ్రమ, దీనినే మనం అనాత్మాధిష్టానక భ్రమ అని మరొక మాట చెప్పారు. అనాత్మాధిష్టానక భ్రమ, కళ అంటే ఒప్పుకుంటాం, కళ నాలోనే ఏర్పడిన భ్రమ, అంతేగాని బయట ఏర్పడిన భ్రమ కాదు. కానీ నువ్వు ప్రపంచం అన్నావే, ఈ ప్రపంచం అనేది బయట ఉండడం వల్లే కదా నా మనస్సులోనైనా వేరే రూపంలోనైనా తీసుకున్నాను, బయట ఉండడం వల్ల. కనుక ఇది ఎలాంటి భ్రమ అది కూడా చూడాలి. ఇక నువ్వు రజ్జు సర్ప భ్రాంతి అని చెప్పేవే, తాడుని చూసి పామనుకోవడం, ఇందుకు కారణం ఏమిటి? నా దృష్టిలో లోపమైనా కావచ్చు, బయట కాంతి సరిగ్గా లేకపోవడమేమైనా కావచ్చు. కనుక ఇది ఏర్పడడానికి కారణం నేను కాని బయట వస్తువు వల్ల ఏర్పడిన భ్రమ. దీనిని అనాత్మ అధిష్టానిక భ్రమ అని అంటారు. అనాత్మ అంటే నువ్వు కాని దాని యందు అధిష్ఠించింది. ఎందుకంటే తాడు నువ్వు కాదు, అది వేరేది, అనాత్మ వస్తువు, దాని యందు ఏర్పడినటువంటి భ్రమ అది. కనుక అనాత్మాధిష్టాన భ్రమ, దీని ప్రాతిభాసిక భ్రమ అని చెప్తారు. దీన్ని ఆగంతుక దోషజన్యం అంటారు. ఆగంతుక దోషజన్యం అంటే బయట దాని దోషము వల్ల నీకు ఏర్పడిన భ్రమ. అంటే ఆ తాడు పాములా మెలికిపడి ఉండడము, లేక వెలుగు సరిగ్గా లేకపోవడము, ఏదైనా బయట వస్తువు, తద్వారా నీకు ఏర్పడిన భ్రమ. కానీ ఆత్మాధిష్టాన భ్రమ అంటే ఏమిటి? కళలో ఏర్పడి కళ ఆత్మాధిష్టాన భ్రమ. అక్కడ నీకు బయట వస్తువు ఏదీ లేదు, నీ లోపల ఉన్న అంతఃకరణ చైతన్యంలోనే పరిశీలించింది. నువ్వు ఎప్పుడు అబ్జర్వ్ చేయవు. అసలు నిజానికి వేదాంతాలు ఏవి అక్కర్లేదండి, కళ ఏమిటి, నేనేమిటి అని ఆలోచించి సద్గురువుని ఆశ్రయించి ఉపనిషద్వాక్యమును మననం చేసుకుంటుంటే తేలిపోతుంది. నిజానికి ఆత్మజ్ఞానం అంత తేలికేంది లేదు, అంత క్లిష్టమైనది లేదు. అందుకు ఇక్కడ మన ఆత్మ ప్రదక్షిణం చేసుకోవాలి. అన్ని వైపుల నుంచి పరిశీలించడమే ప్రదక్షిణం. దేనికి? ఆత్మకే. కనుక ఎంత దైవమైనా మనలో ఆత్మగా ఉన్నవాడే. కనుక ఎంత దక్షిణామూర్తి అయినా నియంద ఆత్మగా భాషించేవాడే. నాయందేంటండి, నేను జీవుణ్ణి, ఏ విధంగా ఫలానా రూపంలో ఫలానా దేహంలో ఇలా ఇలా అనుకుంటున్నాం. కానీ వీడన్నిటిని దులిపేస్తే మిగిలేవాడెవడో వాడు దక్షిణామూర్తి. అది తెలుసుకున్నప్పుడు నువ్వు కూడా వాడేనయ్యా ఆ స్థితికి ఇదంతా. కనుక ఈ రజ్జు సర్ప భ్రాంతి అనేవన్నీ కూడా ప్రాతిభాసిక భ్రమలని, అనాత్మాధిష్టానక భ్రమ అని చెప్పబడుతుంది. అలాగే స్వప్న భ్రమ ఆత్మాధిష్టానిక భ్రమ అన్నారు. ఆత్మయందు అధిష్ఠించే నీకు గోచరిస్తున్నది. ఇక ఇది ఉన్నదే, ఏది బయట జాగ్రత్త అవస్థలో మనం పొందేది, ఏది మనం సత్యం అనుకుంటున్నామో దాని పేరు అది వ్యవహార భ్రమ అన్నారు. అది ఆగంతుక దోషజన్యమైన ప్రాతిభాసిక భ్రమ కాదు, ఏదో ఒక దాని దోషం వల్ల వచ్చింది అనడానికి లేదు. జగత్తు సత్యమే 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 అని మనం ఎప్పుడు అనుకుంటున్నామే. ఈ దోషం పేరేంటంటే అనాది దోషజన్య భ్రమ అన్నారు. అనాది దోషం అంటే ఏమిటి? జీవుడికి అనాదిగా ఉంది, అది పుట్టడమే దాంతో పుట్టాడు వాడు. వాడు ఎలా ఆలోచిస్తాడండి? అంతే కదా, పుట్టడమే దానితో పుట్టిన వాడికి మరొకటి ఉందని తెలియదు. పుట్టడమే అంధుడైన వాడికి వర్ణముల గురించి వీటి గురించి కూడా చెప్తే తెలిసిందే తప్ప వాడికి స్పృహే వాడికి కలగదు. అందుకే పుట్టడమే దాంతో పుట్టాడు అంటే అర్థం అనేక జన్మల కర్మవాసనల వల్ల పేరుకుపోయినటువంటి అనాద్య విద్యా దోషజన్యం చేత, మాయ చేత, ఈ సూపర్ ఇంపోజ్ వల్ల ఏర్పడినటువంటి ఆ మాయాజన్య దోషం చేత ఆత్మ చుట్టూ ఆవరించుకుపోయి అది వ్యవహార భ్రమ కల్పిస్తున్నది. ఇది వ్యవహారమే, వ్యవహారానికి సత్యమే, వ్యవహారానికి సత్యము, పరమార్థానికి అది భ్రమ. అందుకే దీన్ని వ్యవహార భ్రమ అని చెప్పారు. అయితే నిద్ర ఎప్పుడు కన్నావు? ఒళ్ళు మరచినప్పుడు నిద్ర కని నిజం అనుకున్నావు. ఆత్మని మరచినప్పుడు ప్రపంచాన్ని చూసి నిజం అనుకున్నావు. చాలా ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఒళ్ళు మరచినప్పుడు కళను చూసి నిజం అనుకున్నావు, ఆత్మని మరచినప్పుడు ప్రపంచాన్ని చూసి నిజం అనుకున్నావు. కనుక స్వప్నాదులు ఎలా నీ యందు భాషించాయో జగత్తు కూడా నీ యందు భాషించేదే తప్ప బయట లేనిది అని స్పష్టంగా చెప్పారు. అందుకు ఇప్పుడు మనకు ఒకటి తేలిపోయింది. ఏమని? పడుకోవడమే కాదయ్యా, మెలకువగా ఉండడం కూడా నిద్రే అని. అయ్యా మేము మెలకువలో కూర్చొని నిద్రపోగలమని రుజువు చేసేవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ విషయం వేరు. అలా ఉంటూ ఉంటాయి. ఒకసారి ఇలాగే ప్రవచనం జరుగుతుంటే మహానుభావుడు చెప్తూ ఉంటే పాపం శ్రద్ధగానే ముందు రోజులో కూర్చున్నాడు, కానీ లోపల దోషం చేత వస్తూనే ఉంది నిద్ర. చెప్తున్న వాడికి పాపం ఎంత తపరబడి ఇంది వధించి తనకు అర్థం ఒకటి, అవతల వారికి అర్థమయ్యేటట్టు చెప్పడం మరొకటి, రెండూ శ్రమయుక్తమే. అదేదో ఆయన యాత్ర పడుతూ ఉంటే ఈయన మధ్య కునుకుతూ ఉన్నట్ట. ఈయన మధ్యలో ఏమయ్యా నిద్రపోతున్నావా అంటే లేదండి అన్నట్టు ఉలిక్కిపడి, మళ్ళీ కొంతసేపు అయ్యాక మళ్ళీ
తూలి పడుతుంటే ఏమయ్యా నిద్రపోతుంటే లేదండి అన్నట్ట. అలా 4 మార్లు నిద్రపోతున్నామంటే లేదండి లేదండి అని 6వ మారు ఏమయ్యా బ్రతికే ఉన్నామంటే లేదండి అన్నట్టు. తద్వారా వాడు అవస్థ ఏదో తెలిసిపోయింది కదా మనకి, అది కంటిన్యూ అనమాట. కనుక ఈ నిద్ర ఉన్నదే మనం ఒళ్ళిని మరిపించేసింది ఆ నిద్ర, ఆత్మని మరిపించింది ఈ నిద్ర. కానీ మొత్తం మీద ఒకటి అర్థమైపోయింది మనకేంటని, బ్రతుకే ఒక నిద్ర అన్న విషయం అర్థమైపోయింది. ఈ నిద్ర నుంచి మేల్కోవయ్యా, నువ్వేమిటో తెలుసుకోవయ్యా అని వేదమాత లేపిందండి. ఆవిడ లేపడం మామూలుగా పడుకున్నవాడిని మామూలు లేపినట్టు కాదు. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య పరాన్ని బోధత, ఈ మాట తీసుకుని బాంబులు పేల్చాడు వివేకానంద. ఇదయ్యా భారతీయ ధర్మశాస్త్రం. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యపరాన్ని బోధత. ఏమిటి అంతసేపు నేను కించిజ్ఞుణ్ణి, నేను జీవుణ్ణి కాదు, నువ్వే బ్రహ్మమువు. ఎంత గొప్ప మాట చెప్పాడండి. చాలాది ఒక్కసారి మాట వింటే చాలు మనలో, తర్వాత ఏదేంటో తేల్చుకుందాం. నువ్వే బ్రహ్మము అనగానే ఎలాంటి మాట వస్తున్నది? ఎక్కడో లేడనమాట, అంటే మాట్లాడితే వేరుగా లేడనమాట, నేనే ఆయన అనమాట, అక్కడ దాకా తీసుకుపడతాడనమాట. కనుక ముందు ఆ మాట మనకి ఎలా స్థితికి తీసుకెళ్తుందో చూడండి. ఈ శంఖధ్వని ముందు చేసి మనలందరినీ ఉత్తేజపరిచినటువంటి ఉపనిషత్ సింహం ఆదిశంకర భగవత్పాదుల వారు. మళ్ళీ సింహం వెళ్ళి విదేశాల్లో గర్జించింది. వివేకానంద సింహగర్జన మనం అక్కడ విన్నాం. కనుక ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యపరాన్ని బోధత అనేటువంటి మాట ఇంత చక్కగా ప్రస్తావించబడుతూ ఉన్నది. అయితే ఇక్కడ మేలుకొల్పుంది ఉపనిషత్ మాట. ఈ మాట మనకు చెప్పి మేలుకొల్పిన వాడెవడు? గురువు. గురువుని ఆశ్రయిస్తే ఈ ఉపనిషద్వాక్యములు చెప్పి నీలోకి ప్రశ్నిస్తున్నాడు, ప్రవేశింపజేస్తున్నాడు. మనం ఉపనిషత్తులు పరిశీలించినప్పుడు ఆ శ్వేతకేతువుకి ఆయన తండ్రి ఏమిటి ఆత్మ అంటే ఏమిటి అంటే ప్రయత్నించి తపస్సు అన్నాడు. నేను చెప్తే నీకేమిటి, నేను చెప్పేస్తా. శివోహం శివోహం, బాగుందండి నేనే శివుడిని బయలుదేరుతాడు వాడు. మరో హిరణ్యకశిపుడు అవుతాడు వాడు. ఎందుకంటే ఆ శివోహం అనే ముందు ఎన్నెన్ని ఎలిమినేట్ చేయాలో చెప్పాడు. నపానిహి నపాదహ నక్షుధ నపిపాస. నేను ఆకలి కాదు, నేను దప్పిక కాదు, నేను పాదము కాదు, నేను కాళ్ళు కాదు, నేను ప్రాణం కాదు, నేను మనస్సు కాదు, నేను శివునిట. కానీ ఇవన్నీ నేను అనుకుంటున్నవాడు నేను శివుని అంటే ఎంత ప్రమాదం అండి. ఇవన్నీ ఎలిమినేట్ చేసి అప్పుడు చెప్పాడు ఆయన. కానీ శివోహం చిట్ట చివరి మాట, ఇంత దాకా వెళ్ళాలి. కనుక అది చెప్తే వస్తుందా? బోధన ప్రచోదన కలిగిస్తుంది, సాధన పథ నిర్దేశం చేస్తుంది. అలాంటి గురువు ఆయనకు చెప్పాడు. స్వయంగా తండ్రి చెయ్యన్నాడు. క్రమక్రమంగా చేసి అన్నం బ్రహ్మ అన్నాడు. కాదు కాదు ఇంకా వెళ్ళన్నాడు. ఆ వెళ్ళగా 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 ఆనందో బ్రహ్మేతి వేదనాథ్. మధ్యలో మనోబ్రహ్మ అన్నాడు, మనస్సే బ్రహ్మం అన్నాడు. ఒక్కొక్క స్టెప్ ఎక్కాడు. ఇది కాదు ఇది కాదని చిట్ట చివరికి తెలుసుకున్నాడు. సరిగ్గా తెలుసుకున్నానేనా అని అక్కడ తత్వమసి ఇత్యాది వాక్యములన్నీ అక్కడ ప్రతిపాదింపబడుతున్నాయి. కనుక ఆ సాధనని ప్రేరేపించడానికై ఆ ఉపనిషద్ వాక్యాన్ని మనకు చెప్పేవాడెవడు? గురువు. అయితే ఆ గురువు ఏమిటి? 4 ఉపనిషత్తులు చదివి ఆయన చెప్తే గురువు అవుతాడా? అందుకే గురువుకి శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన ఆచార్యుడు అన్నారు. బ్రహ్మనిష్ఠుడు అంటే బ్రహ్మమునందు నిష్ట కలిగినటువంటి వాడు అని అర్థం. తన ప్రజ్ఞ అక్కడే ఉన్నది, ఆ బ్రహ్మమునందే ప్రజ్ఞ ఉన్నది. జగత్తును బ్రహ్మముగా చూస్తున్నటువంటి వాడు జగత్తులోనే ఉన్నాడు. ఆయన జగత్తులో ఉన్నాడు, మనము జగత్తులోనే ఉన్నాం. కానీ ఇద్దరూ ఒక్కలా లేదు. జగత్తులో జగత్తునే చూస్తున్నాం, ఆయన బ్రహ్మమును చూస్తున్నాడు ఆయన. ఎందుకంటే జగత్తు దేని యందు ఆరోపింపబడి జగత్తుగా భ్రమింపబడుతుందో అది ఏ వికారము లేనటువంటి సత్యం గనక ఆత్మయందు నిష్ఠుడై ఉన్నవాడు ఆత్మనిష్ఠుడు, బ్రహ్మనిష్ఠుడు. అటువంటి వాడు గురువు. ఆ గురువు చెప్తే అప్పుడు అర్థమవుతాట ఆ దక్షిణామూర్తి, ఆ లోపల ఉన్నటువంటి అసలు ఆత్మతత్వం. మన అనుగ్రహం ఏమిటో కానీ ఆ దక్షిణామూర్తి గురువు వచ్చాడు ఇక్కడికి. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. కనుక ఆ తత్వాన్ని చెప్పేటువంటి అటువంటి గురువు శివుడేట. పరమాద్వైత విజ్ఞానం కృపయా వై దదాతి యః సోయం గురుర్గురు సాక్షాత్ శివ ఏవ న సంశయః అని మనకి యోగ వాసిష్టం చెప్తున్నటువంటి విషయం. గురువుని ఆశ్రయిస్తే గాని జ్ఞానం రాదు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. తత్వదర్శిన జ్ఞానిన 2 విశేషాలు. వారంటే మనకి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని చెప్పినటువంటి ఉపనిషత్తు ఎలా వర్ణించిందో అదే సిద్ధార్థాన్ని గీతాకారుడైన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇక్కడ యోగ వాసిష్ఠ ఏం చెప్తోందంటే పరమమైన అద్వైత విజ్ఞానాన్ని కృపతో ఎవడిస్తున్నాడో ఆ గురువు సాక్షాత్ శివయేవ, ఆయనే శివుడు. కనుక ఈశ్వరో గురురాత్మేతి ముక్తివేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ అది భేదం లేదనేది. అందుకు శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని. అంటే ఇప్పుడు మనకు తేలింది ఏమిటి? ఆత్మయందే జగత్తు ప్రతిఫలిస్తూ ఉంటే
ఆ జగత్తుతో నువ్వు తన్మయుడివై ఈ జగత్తు బయట కలుగుతుంది అనుకుంటున్నావు. అది కాదయ్యా, అది అంతఃకరణ చైతన్యమునందు ప్రతిబింబితమైనదే అని చెప్పి, ప్రతిబింబితమైన జగత్తు నువ్వు కావు, నువ్వు జగత్తుకు భిన్నమైనటువంటి ఆత్మస్వరూపుడివి అనే ఎరుక సంపాదించుకో. ఆ ఎరుక ఆత్మబోధ వలన, జ్ఞానము వలన కలుగుతున్నది. ఎలాగైతే స్వప్నం భ్రాంతి, ఇది స్వప్నము అనే భావం మెలకు వచ్చేకపోతూ ఉన్నదో, అదేవిధంగా జ్ఞానం కలిగిన తర్వాత ఇది మాయ అనే విషయం తేలుతున్నది. ఆ తేలిన తర్వాత ఏది మిగిలిందో ఆ ఆత్మ చైతన్యమే దక్షిణామూర్తి, ఆయనే గురువు. కనుక స్వాత్మానమేవాద్వయం, అద్వయుడైనటువంటి ఆ దక్షిణామూర్తి స్వరూపాన్ని ఇక్కడ చెప్పి ఆ గురువుకి శివునికి అభేదాన్ని ఇక్కడ చెప్తున్నారు. అందుకే శివాయ గురవే నమః అని మనం ఎప్పుడూ అంటున్నాం. శివాయ గురవే నమః అనేటప్పుడు కేవలం భౌతిక శబ్దంలా తీసుకోవద్దు, అది పరమమంత్ర సమ్రాట్, అది మామూలు మాట కాదు. దాని యందు రుచి కలిగించడానికి ఎవరు చెప్పలేదండి. ఈ మాట నేను అనేక మార్లు చెప్పాను, దాని అంతరార్థం చెప్పచ్చు, కానీ దాని రుచి కలగాలి అంటే ఇక్కడ అర్థమవుతుంది మనకి ఎందుకు అన్నారని. ఎందుకంటే ఒక విధమైన తన్మయీ భావనతో రుచి చెప్తున్నాడు ఇక్కడ. ఇంతకు మించిన మంత్రం లేదయ్యా అన్నాడు. మిగిలిన మంత్రాలకన్నిటికీ మడికట్టుకోవడం, తరగా ఉపదేశము, పద్ధతి, అంగన్యాసం, కరన్యాసం, జపం, మాల టకటకా తిప్పడం, ఇవన్నీ దానికి ఉంటాయి. కానీ ఈ మంత్రానికి అవన్నీ చూసుకోకన్నాడు. కొట్టుకుపోతున్న వాడికి రా పడవి కొడ్డు చేరుస్తానంటే ముహూర్తం బాగాలేదండి తర్వాత చూద్దాం అంటాడా? అది ఎలాగైతే కొట్టుకుపోతున్నవాడు ఒడ్డుని చేరుకోవాలని ఎంత ఆత్రపడతాడో, అలా ఈ సంసార ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడు ఒడ్డు చేరాలి అని తపన పడాలి. ముందు కొట్టుకుపోతున్న జ్ఞానం ఒకటి ఉండాలిగా. పుట్టుకు దగ్గర నుంచి కొట్టుకుపోయే లక్షణం ఉన్నవాడికి ఒడ్డొకటి ఉంది, చేరాలనేది తెలియదు కదా. అనాద్య విద్యా దోషం చేతి దీనిలో కొట్టుకుపోతున్న వాడికి కాస్తైనా జ్ఞానం కలగాలి కదా. కనుక ఆ జ్ఞానం కలిగించి నన్ను తరింపజేయవయ్యా, అది తీవ్రమైన ఇచ్ఛ, అది ముముక్షత్వం అంటే. బయటపడాలి బయటపడాలి అని చెప్పి ఆ గురువుని శరణ పెడితే మహానుభావుడు వెంటనే తీస్తాడట. అందుకే ఏ నియమములు లేని మహామంత్రమయ్యా శివాయ గురవే నమః. ఏ నియమం లేకుండా అంత మంత్రమైనప్పుడు గొప్పది ఎలా అయింది? నియమం ఉంటేనే గొప్పది కదండి అంటే, నియమం ఉంటేనే గొప్పది అనేది ఒక విషయం అయితే, ఏ నియమం లేకుండానే గొప్ప ఫలితం ఇస్తుందంటే ఇంకెంత గొప్పదో ఆలోచించండి. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అందుకే నకాల నియమోధవారుణ ధనాది సంశోధనం నభూత పరిశుద్ధిరభ్యద నచాత్ర దిగ్బంధనం నచాంగకర మాతృకా న్యసన వాయు సంశోధనం శివాయ గురవే నమః పరమమంత్ర సమ్రాడయం అన్నారు. పరమమంత్ర సమ్రాట్ ఇది. దీనికి కాల నియమం కానీ, అరవణ శాస్త్ర నియమం కానీ, అలాగే గురుదక్షిణలు కానీ, అంగన్యాస కరన్యాసాలు కానీ, దిగ్బంధాలు కానీ, మాతృకాన్యాసాలు కానీ ఏమీ లేవయ్యా. కానీ ఇచ్చే ఫలితం మాత్రం అంత గొప్ప. దైవమునందు ఎలాంటి భక్తి ఉంటుందో గురువునందు అలాంటి భక్తి కలిగినటువంటి వారికి ఆ మహాత్ములు పరమమైన అర్థాన్ని ప్రకాశింపజేస్తారు అని. అందుకే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అయితే మూర్తయే మూర్తయే అని 2 మార్లు వేశారేమిటి? గురువుగారి శ్లోకంలో ఉన్నటువంటి గొప్పతనం అది. 2 మూర్తులేనా అంటే గురుమూర్తి మన ముందుకు వచ్చాడు గనక ఆయన మూర్తి అన్నాం. మామూలు గురువు ఆయన ఎవరది? గురు అంటే శబ్దానికి గురు గొప్పదైన అని అర్థం. గురుమూర్తి అంటే గొప్పదైన మూర్తి. ఏమిటా గొప్పదని అంటే మా గురువుగారు 6 అడుగులు ఉంటారండి అని కాదు. అది ఇక్కడ గురుత్వం అంటే జ్ఞాన శ్రేష్ఠత్వము. జ్ఞానము వల్ల ఆయన జ్ఞానమే మూర్తి భవించినవాడు. శివుడికి మించిన గురువు ఉన్నాడు చెప్పండి? విశ్వమనే అనంతమే ఆయన శరీరం అయినప్పుడు ఆ మహానుభావుడు గురుమూర్తి కాడా? పైగా శ్రీ గురుమూర్తి సామాన్యమైంది కాదు. శ్రీ అంటే ఏమిటి? ఇది గౌరవవాచకం కాదు. ఇక్కడ శ్రీ అంటే బ్రహ్మ విద్యనే ఇక్కడ అర్థము. సాహి శ్రీ రమతాం సతాం అనే వాక్యం తీసుకుంటే బ్రహ్మ విద్యాస్వరూపుడు శ్రీ గురుమూర్తయే. ఆయన బ్రహ్మ విద్యాస్వరూపానికి అంతటికి ఆది గురువు ఆయన దక్షిణామూర్తే. ఆయన గురించి ఆయన చెప్తే తప్ప ఎవరికి తెలియదండి. అందుకే వశిష్ఠాదులందరికీ మొదటిగా తన గురించి తెలియజేశాడు ఆయన. అక్కడ తెలుసుకున్న వశిష్ఠాదులు బ్రహ్మనిష్ఠులై మన దాకా తీసుకొచ్చారు ఈ విజ్ఞానాన్ని. కనుక ఆది గురువైనటువంటి ఆ దక్షిణామూర్తిని నమస్కరించుకుని తర్వాత 2వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. బీజస్యాంతరవంకరో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునర్మయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయాయేవ విజృంభయత్యపి మహా యోగీ వయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇంతవరకు మన గొడవలోకి తీసుకొచ్చాడు, ముందు లోపలికి తెచ్చేశాడు. నీ లోపల ఉన్న స్వాత్మస్వరూపుడే అని. మరి బయట ప్రపంచమంతా అబద్ధమేనంటావా? ఉన్నట్టు కనిపిస్తోంది అంటే అది మాయయ్యా. ఎలా మాయో ఇక్కడ విజృంభించి చూపిస్తున్నారు.
అయితే అంతా లోపలే ఉందన్నావే, అంటే ఆత్మ చైతన్యం లోపలే ఈ విశ్వాన్ని అనుభవిస్తున్నావు, అంతా లోపలే ఉంది అంటే అర్థం లోపల ఉందంటే ఎలా ఉంది? మరి అద్వయం అంటున్నావు, అద్వయం అంటే రెండుగా లేదు అని అర్థం. మన లోపల ఉన్నది రెండుగా లేకుండా ఎలా ఉంటుందండి? పెట్టెలో పుస్తకం ఉంది అని అన్నావు, అప్పుడు పెట్టె వేరు పుస్తకం వేరు అయిందా లేదా? అలా అయినప్పుడు ఇది అద్వయం ఎలా అవుతున్నది? ఆ లోపల చైతన్య వస్తువు అద్వయం ఎలా అవుతున్నది అంటే అతి దగ్గర ఉపమానం చూపిస్తున్నారు ఇక్కడ. బీజస్యాంతరైవాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునర్మాయాకల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. ఈ విశ్వము అంతటికి ముందు ఈ విశ్వరూపం ఎలా ఉన్నది అంటే ప్రాంగ్ నిర్వికల్పం. వికల్పము అంటే నానాత్వముగా ఏర్పడుట అని అర్థం. నిర్వికల్పం అంటే నానాత్వము లేని ఏకత్వ స్థితి. ఆ ఏకత్వ స్థితిలో ఇదంతా ఎవరి యందుంది? ఆ పరమాత్మ యందే ఉన్నది. ఆ పరమాత్మ యందే ఉన్నది. ఎలా ఉన్నది? అది వేరుగా ఇది వేరుగా ఉన్నదా అనడానికి బీజస్యాంతరివాంకురో అని మాట వేశారు. బీజమునందు అంకురము వలె అన్నారు. విత్తనంలో వృక్షము యొక్క అంకుర దశ ఎలా దాగి ఉందో అదే విధంగా అన్నారు. ఇప్పుడు బీజంలో అంకురం ఉంది అంటే రెండుగా ఉందంటే ఒప్పుకుంటామా మనం? అందుకు ఈ లోపల ఎలా ఉన్నదాన్ని ఇక్కడ చక్కగా చూపిస్తున్నారు. ఆ పరమాత్మ యందు ఈ విశ్వమంతా కూడా నానాత్వము కలగక ముందు ఈ బీజమునందు అంకురము వలె ఉన్నది. అది ఆయన యొక్క అనంతమైన మాయాశక్తి చేత బాహిరపరచబడి వస్తున్నది. మాయా అనే మాట ఇక్కడ మళ్ళీ వేశారు. ఇక్కడ 2 మార్లు వస్తుంది మాయాశక్తి. మాయాకల్పిత దేశకాల కలన వైచిత్రి చిత్రీకృతం అంటే జగత్ కారణము ఏమిటి అనేదాన్ని. ఈ కారణవాదం గురించి చాలా చర్చలు ఉన్నాయి మనకి వేదాంత శాస్త్రాల్లో. ఆరంభవాదం, పరిణామవాదం, వివర్తవాదం అని 3 వాదాలు చెప్పారు. ఆరంభవాదం అంటే మొదట ఒకటి ఉండాలి, ఒకటి తయారవ్వాలంటే మొదట ఒకటి ఉండాలి. ఇది ఆరంభవాదం. అంటే కుండ తయారవ్వాలి అంటే కుండ చేసేవాడు, మట్టి ఇత్యాదులన్నీ ఉండాలి. పరిణామవాదం అంటే ఒకటి మార్పు చెందుతూ వచ్చేది. అయితే ఈ 2 వాదాలు చెప్పినటువంటి దర్శన శాస్త్రవేత్తలు మనకు ఉన్నారు ఇతర దర్శనాల్లో. కానీ అద్వైత దర్శనం ఈ రెండింటినీ అంగీకరించదు. ఆరంభవాదాన్ని అంగీకరించదు, పరిణామవాదాన్ని అంగీకరించదు. ఎందుకంటే జగత్తంతటిగా ఆయన విడిగా ఉన్నాడా కనుక ఆరంభవాదం అక్కడ చెల్లట్లేదు. విడిగా ఉన్నాడు అని చెప్తేనే ఆరంభవాదం వస్తుంది, విడిగా లేడా. ఇక పరిణామవాదం అంటే ఆయన మార్పు చెందేడు అంటే బ్రహ్మం ఎలా మార్పు చెందుతాడు? బ్రహ్మము మార్పు చెందదు. మరి వివర్తవాదం అని ఇక్కడ చూపిస్తున్నారు. వివర్తవాదం అంటే మార్పు చెందిన దాని వలే కనిపిస్తున్నాడు కానీ మార్పు చెందట్లేదు, ఆయన అపరిణామమై ఉన్నాడు. ఇది నువ్వు మాయ చేత మార్పు చెందిన దాని వలె భావిస్తున్నావు. అంటే నీ యొక్క ఆగంతుకజన్య దోషం వివర్తమై తాడును పామనుకునేటట్టు ఎలా చేసిందో ఆ విధంగా నిర్వికారమైన ఈశ్వర చైతన్యమునందు జగత్తు ఆభాసగా ఉన్నటువంటిది అని ఆ వివర్తవాదము అని చెప్తున్నారు. ఎలా ఉన్నది అనేదాన్ని ఇక్కడ బీజస్యాంతరి వాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునర్మాయా కల్పిత. ఆ మాయ చేత కల్పించేట. ఏమిటా కల్పన అంటే దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. వైజ్ఞానిక తత్వశాస్త్రములు ప్రపంచ నిర్మాణం గురించి ఇప్పటికీ తలకొట్టుకుంటున్నాయి. కానీ వాళ్ళు ప్రతిపాదించిన అనేక సిద్ధాంతాలు దగ్గరకు వచ్చి కలుస్తున్నాయి. శంకరుల వారి ప్రతిపాదించిన ఉపనిషత్ సిద్ధాంతంతో. శంకరుల వారు అంటే ఇది ఉపనిషత్ సిద్ధాంతం ఇది. కానీ శంకరుల వారు దాన్ని సృష్టిపరిచారు కనుక ఆయన పేరు చెప్తున్నాం. కానీ కొత్త సిద్ధాంతం కాదు ఇది. సృష్టిలో కొత్త సిద్ధాంతం ఉండదు, శాశ్వత సిద్ధాంతమే ఉంటుంది. దాన్ని ఇక్కడ చెప్తున్నారు శంకరుల వారు. ఇది సరిగ్గా కలుస్తోంది. ఇటీవల మనకు వచ్చినటువంటి ఖగోళ శాస్త్ర పరిశోధనలు ఇత్యాదులన్నీ గమనించినప్పటికీ కూడా ఈ విషయం మనకు తేలుతూ వస్తూ ఉంటుంది. అయితే మనం ఆలోచించాం, దేని గురించి ఆలోచించాం? చుట్టూ ఉన్న జగత్తు అంతా భ్రమిస్తామే తప్ప జగత్తు గురించి ఏదైనా ఆలోచించామా? ఏమిటి నక్షత్రాలు, ఏమిటి భూగోళం, ఇందులో ఎన్ని జీవరాశులు, ఎన్ని రకాలు, ఎవడి జీవితం వాడిది, ఏ జీవరాశి బ్రతుకు దానిది, దేని ప్రపంచం దానిది, ఇవన్నీ దానికది ఉన్నాయి. నేనంతా అని ఎప్పుడైనా ఆలోచించామా? లేదు. ఎందుకు? బయట చూడం, లోపల అంతకంటే చూడం, మధ్యలో వేలాడుతూ అదే ప్రపంచం అనుకుంటూ ఉంటాం. అందువల్లే ఇటు తిప్పినా బాధే, అటు తిప్పినా బాధే. అటుతో అబ్బో సైన్స్ అంటాం, ఇటు తిప్పితే అబ్బో ఫిలాసఫీ అంటాం. రెండూ ప్రమాదమే. లోపల చూస్తే వేదాంతం, బయట చూస్తే విజ్ఞానం. ఈ రెండిటికి సామరస్యం జాగ్రత్తగా చూస్తే ఎంత బయట తిరిగినా అది లోపల కూర్చుంటుంది. ఎందుకంటే నీ యందు ఉన్న వస్తువే విశ్వమంతా వ్యాపించింది కనుక ఇక్కడ ఎలాంటి విషయం అంటే ఇది నువ్వే భగవానుడివయ్యా అనే మాట వినగానే చాలామంది తట్టుకోలేక అద్వైతం మీద మండిపడిపోయారు పాపం. కానీ భగవానుడే నువ్వయ్యా అనే మాట తీసుకొని పోని ఈశ్వర చైతన్యం తప్ప జగత్తులో ఏదీ లేదు అంటే ఎంత గొప్పగా ఉందండి.
ఆయన వ్యాపకత్వానికి కానీ ఆయన పరిపూర్ణతకు కానీ ఎక్కడా లోటు లేకుండా ఉన్నదే. మరి భిన్నత్వం అంతా ఏమిటి అంటే మాయాకల్పిత దేశకాల కలన వైచిత్ర చిత్రీకృతం. మాయా అనే మాట ఇక్కడ వేశారు. మాయా అంటే పరమాత్ముని యొక్క అనంతమైన చైతన్య శక్తి అని ప్రధానమైన అర్థం. అనంతమైన చైతన్య శక్తి అదేం చేస్తోంది? మియ్యతే ఇది మాయ, కొలిచి పెట్టేస్తుంది. అది ఇది ఇంత అది అంత అని కొలిచి పరిమితి ఏర్పాటు చేస్తుంది. కనుక ఒక పరిమితి భావన ఏర్పరిచే శక్తి ఏదైతే ఉందో దాని పేరు మాయ. ఇది జగత్తంతా పరిచేడు ఆయన మాయని. జగత్తంతా పరిచేడు కనుక ప్రతిదాన్ని నువ్వు పరిమితిగా చేస్తున్నావు కానీ అఖండమైన ఆత్మ చైతన్యాన్ని గుర్తించట్లేదు. ప్రతిదాన్ని పరిమితిగానే భిన్న భిన్న దృష్టి చూస్తున్నా కానీ తదంతర వ్యాపకమైనటువంటి ఏకరసాన్ని నువ్వు దర్శించట్లేదు. అది చూడడమే అసలైన జ్ఞానం రా అని చెప్పడానికి పుట్టింది భగవద్గీత. భగవద్గీత అసలు ఉద్దేశం అది. ఆ ఏకరసాన్ని చూడు. అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్య సాత్వికం. విభక్తములుగా కనబడుతున్న దానిలో అవిభక్తంగా ఏముంది? పరమాత్మ చైతన్యం ఉంది. కానీ ఈ దేహములు ఈ భూతములు ఇవన్నీ కూడా ఆయన ఏర్పరిచిన మితి. ఆ మితి వల్ల ఈ మాయాశక్తి ఒక్కొక్క దాని యందు ఒక్కొక్క దానిగా మనకి కనిపిస్తున్నది. ఈ మితి ఎలా ఏర్పరుస్తున్నాడు అంటే దేశ కాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. ఎంత విచిత్రమైన చిత్రం అండి అది. విచిత్రం అంటే ఆశ్చర్యం. అందుకే చిత్రం వడతరోర్మూలే అని నిన్నే అనుకున్నాం. ఆశ్చర్యం ఈ జగత్తంతా. ఎలా నడుపుతున్నాడండి ఆ మహానుభావుడు. ఎవరెలా చేయగలరు? ఎందుకంటే కొంతమంది వేదాంత నిరీశ్వరవాదం దగ్గర ఆగిపోయింది. కానీ జగత్తంతా ఈశ్వరమయం అని చెప్తోంది అద్వైతం. అది నిరీశ్వరవాదం కాదు, శూన్యవాదం అంతకంటే కాదు. సచ్చిదానంద ఘనుడైనటువంటి నిర్వికారుడైనటువంటి ఈశ్వరుని యందు భాషించేది జగత్తు అన్నప్పుడు ఎవడు కారణమయ్యాడు? ఆయనే కారణమయ్యాడు అక్కడ. కానీ ఆ కారణం ఎలాంటి కారణం అంటే వివర్త కారణం. అదేమిటో తర్వాత శ్లోకంలో మనం తేల్చుకుందాం. ఎందుకంటే ఒక్క శ్లోకంలోనే అంతా తేలిపోదు. అందుకే ఆయన 9 శ్లోకాలు చెప్పారు ఇక్కడ. అందుకే జాగ్రత్తగా ఇక్కడొచ్చి మీకు అనేక ప్రశ్నలకి మరొక శ్లోకంలో సమాధానం దొరుకుతుంది. కనుక అక్కడ ఏది చెప్తున్నానో ఏకాగ్రంగా వినండి. మరో ప్రశ్న పరిగెత్తద్దు. ఏ ప్రశ్నలు వస్తాయో ఊహించి నేను దానికి సమాధానాలు చెప్పడానికే ప్రయత్నిస్తాను. నేను ఊహించినంత మేరకు జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే లోపల ప్రయాణం కనుక అత్యంత జాగ్రత్తగా వెళ్ళాలండి. ఒక టన్నల్లో కారు తీసుకెళ్ళినప్పుడు అంధకారంలో ఉంటే ఎలా ఉంటుందో అంత జాగ్రత్తగా వెళ్ళాలి. అంత అలర్ట్గా ఏకాగ్రంగా వెళితే లోపల ప్రయాణం అది. అందుకు ఇంత జాగా విషయం చెప్తున్నాడు. దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం. ప్రపంచమంతా కూడా ఇంతేనండి. దేశకాల కలనా వైచిత్రి. దేశము కాలము. కలన అనే మాటకి కల్పన అని చెప్పుకొని కలనా వైచిత్రి అంటే కల్పనా వైచిత్రి, కల్పించుట. అది ఈ కల్పన అనే మాటకి చాలా వైదికార్థం ఏంటంటే సమర్థత అని ఉంది. దానిలోకి తన చైతన్య శక్తిని ఇమర్చాలంటే సామాన్యమైన విషయమా అండి? తన అఖండ చైతన్య శక్తిని సూర్యుని యందు ప్రకాశంగా మితి చేసి మరొక దానిలా మితి చేసి ఇలా చేసుకుంటూ వచ్చాడు. ఈ మితి చేయడం వల్ల మనం అక్కడిక్కడే చూస్తున్నాం. మితి చెయ్యాలి అంటే తన చైతన్య శక్తిని మితి చేయాలంటే అంత సమర్థత ఉండాలండి. పరిగెత్తుతున్న మహాప్రవాహాన్ని ఒక కట్టు పెట్టాలంటే అంత శక్తి ఉండాలి. కనుక ఈ జగత్తంతా పరిచాడు. అయితే జగత్తేనా ఆయన? చాలా రహస్యములు ఉన్నాయండి. ఎంత జగత్తు, నువ్వు చూసినంత జగత్తు. ఈ చూస్తున్న ఈ జగత్తంతా విష్ణువండి అని అంటే పాప ఆయన కొరత పెట్టినట్టే. ఇంతేనా? ఇంకెంతున్నాడు అంటే నాకు తెలియదులేండి. మొత్తం అట్లాస్ అంతా చూసి, ఏది ఆస్ట్రానమీకి సంబంధించిన అట్లాస్ అంతా చూసి ఆ పైన ఉన్నటువంటి అన్నీ చూసి అంతా విష్ణు అంటానంటే అది కూడా నీ బ్రహ్మాండంలోది. ఎన్ని బ్రహ్మాండంలో ఏం తెలిసింది కదా. కనుక అది అంతుపట్టేది కాదు. నువ్వు ఎంత చెప్పినా అది మితే. అది మాయాశక్తి అంటే నువ్వు అనుకునేది అనే కాదు, నువ్వు కొంత మితి చేసుకునేది. అంత మితి అది చూడు. అలా చూసినప్పుడు మితి చేయనిది మాయా. ఎలా మితి చేసిందంటే దేశ కాల కలనా వైచిత్రి. దీన్నే మనం విజ్ఞాన శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే స్పేస్, టైం అండ్ సబ్స్టాన్స్ అని 3 చెప్పారు అక్కడ. స్పేస్ అంటే దేశము. దేశం అంటే ఇక్కడ కంట్రీ అని అర్థం కాదండి, చోటు అని అర్థం స్పేస్. టైం అంటే కాలం. ఈ సబ్స్టాన్స్ అంటే వస్తువు అని. ఈ 3 కదా ప్రపంచమంతా. దేశము, కాలము, వస్తువు. ఈ 3 పరిమితమైపోతున్నాం. అందుకే నిన్న ఉంది అనే ఆనందం ఇవాళ లేదే అని బాధ, నిన్న లేదు ఇవాళ ఉందని ఆనందం రేపు ఉండదని బాధ. ఎందుకు? ప్రతిదానికి ఫిక్సేషన్ ఆఫ్ టైం. వీటిలోనే చూస్తున్నాం. ఏది చూసినా దాంట్లోంచి చూసి దేశకాల కలన దీంట్లో చూస్తున్నాం. అలా ఏర్పాటు ఫ్రేమ్ బిగించేశాడు. ఆ ఫ్రేమ్లోంచి మనం చూస్తున్నాం. కానీ ఫ్రేమ్లోంచి చూస్తుంటే ఫ్రేములో ఇమిడినట్టు కనిపిస్తోంది కానీ అది ఇమడలేదు, ఇమిడినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఆ ఫ్రేమ్ ఎవరు బిగించారు?
నీ యొక్క అంతఃకరణ చైతన్యం బిగించుకున్న ఫ్రేమ్లో ఈ జగతిని చూసి అది ఇంతే అని నువ్వు మితి చేసుకుంటున్నావు. ఎంత చూసినా నీ నుంచే చూస్తున్నావు. ఆ మితి చేసుకుని అదే అని పరవశించిపోతున్నా కానీ అది మితిలో ఇమడలేదు. ఇమిడిందా ఇమడలేదా అంటే ఇమిడినట్టు కనిపిస్తుంది కానీ ఇమడదు. ఆ ఇమిడినట్టు కనిపించి ఇమడకపోవడమే ఆయన యొక్క ఘనతది. అందుకే దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. ఈ వైచిత్ర్యతో చేశాడయ్యా. దేశం ఒక పరిధి, కాలం ఒక పరిధి, వస్తువు ఒక పరిధి. అంటే ఈ 3 గోడలు అనుకుంటే ఈ 3 గోడల మధ్య ఈ జగత్తునంతటినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది ఎలా చేశారంటే మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవయ స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. మాయావీవ విజృంభయతి. ఆయన మాయావి వలె ఉత్పన్నం చేస్తున్నట్ట. మాయావి అంటే ఇక్కడ ఐంద్రజాలికుడు, గారడీవాడు ఇలాంటి ఉదాహరణ తీసుకోవాలి. మాయావి కనుకట్టి విద్య తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలాగైతే ఉత్పన్నం చేస్తున్నారో అలా చేసేట ఆయన. వాళ్ళు ఉత్పన్నం చేస్తున్నంతసేపు మనకు నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే వాడు ఏదో మాయ కప్పాడు. మాయ అంటే లేనిది ఉన్నట్టు చూపించడమే కాదు, అనంతమైన శక్తిని పరిమితి చేసి చూపించడం కూడా. ఆ చూపించగానే అది అంతే అని మనం భ్రమించి అక్కడున్న అసలుని మనం గుర్తించం. అది చేసి అఖండమైన నిర్వికారమైన ఆత్మచైతన్యమునంది మాయాశక్తి చేత ఈ జగత్తుని భాషింపజేసి ఆయనే జగత్తు అనుకునేలా చేసేసాడు. ఆయన యొక్క అసరత్వం తెలియకుండా చేస్తూ ఉన్నాడు. అది ఎలాగో ఒక్కసారి పరిశీలిస్తే గారడీ వాడిని చూద్దాం. వాడు గారడీ చేస్తున్నాడని నాకు తెలుసు. వాడు స్టేజ్ మీద ఎక్కుతాడు, గారడీ చేస్తున్నాడని తెలిసి వాడు చేసేదంతా మమయిక అయిపోతాం. వాడు ఎటు తీసుకుపోతాడు పోతూ ఉంటాం. ఇక్కడ వాడే నీకు అంత చేయగలుగుతున్నప్పుడు ఈ జగత్తును అంత గారడీ వాడు ఎలా చేస్తున్నాడో ఆలోచించాడు. పూర్వకాలంలో సూత్రప్రసార ఐంద్రజాలిక విద్య, ఐంద్రజాలిక విద్య ఉంది. సూత్రప్రసార ఐంద్రజాలిక విద్య. ఒక ఆయన వచ్చి ఒక రాజు దగ్గర ప్రదర్శిస్తానన్నట్ట. సరే, ఆ రాజుగారు అందరినీ కూర్చోబెట్టారు. శంకరుల కాలంలో అది బాగా ప్రసిద్ధి ఉంది. ఎవడైనా సరే తన కాలంలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని బేస్ చేసుకుని వేదాంతం చెప్తాడు. కనుక విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ వేదాంతాన్ని ప్రతిపాదించడం సులభం అవుతుంది. అది బాగా తెలుసుకోండి. మనం అనుకుంటే విజ్ఞానం ఇంత సైన్స్ పెరిగింది ఇంకా ఏంటంటే వేదాంతం అని. సైన్స్ పెరిగితే వేదాంతం ఇంకా సులభమైపోతుంది. తన కాలంలో పెరిగినటువంటి ఆ రకరకమైన విద్యల్ని మనకు ఉదాహరణగా చెప్తూ ఉంటారు. అలాగా శంకరుల కాలంలో ఈ సూత్రప్రసార విద్య ప్రకారంగా ఒక ఉదాహరణ మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించిన కథలు కొన్ని గ్రంథాల్లో కూడా గోచరిస్తాయి. ఒక ఆయన గారడీవాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి చూపించట, నేను ఒక విద్య చూపిస్తాను అని. ఏమిటది అంటే సూత్రప్రసార విద్య అని. అయితే చూపించు అని అన్నాడు. అందరూ కూర్చుని ఉన్నారు. ఆయన ఆశ్చర్యంగా ఉన్నవాడు మాయమైపోయాడు. అక్కడ ఆ మాయమైపోయి ఎదురుగా ఒక అనంతాకాశం కనిపించింది. ఆకాశంలో వెండి తీగలతో కూర్చొని నిచ్చెన కనిపించిందిట. చిత్రం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ నిచ్చెన ఎక్కిపోయి ఏయో లోకాలకో వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఒక సూర్యులు, ఒక చంద్రులు, ఒక హిమో ఓ అన్నిటికీ వెళ్ళిపోతున్నారు. కానీ కొంతసేపుగానే దాభీవిని అక్కడ మొత్తం పడింది. అక్కడ ఏమీ లేదు. వాడు అక్కడే ఉన్నాడు, ఇంద్రజాలికుడు అక్కడ ఉన్నాడు, వీళ్ళు అక్కడ ఉన్నారు. మరి ఇంతసేపు లోకాలన్నీ తిరిగారు. అబద్ధమా నిజమే? ఏం చేశాడు వాడు? ఏం చేశాడు వాడికి తెలుసు, వాడికే తెలుసు. అది అంటే భగవంతుడి సృష్టిలో ఉన్న అనేక విద్యల ద్వారా తన పనితీరుని చూపిస్తూ ఉంటాడు. మనం జాగ్రత్తగా చూసుకోవాలి, గమనించుతూ ఉండాలి. ఎందుకంటే సర్వత్రా ఆయనే వ్యాపించున్నాడు కదా, చూపిస్తూ ఉంటాడు. మనం పరిమితిలో ఉండిపోయి దానిలోనూ ఉంటామని తెలుసుకోలేం. కానీ అనంతుడు ఆయనే అని తెలిసిపోయాక ప్రతి దాని నుంచి వ్యక్తమవుతున్నది ఆయన చైతన్యమైన తెలిసిపోతే నందతి నందతి నందచ్చేవా, వాడు ఆనందిస్తాడు. నీలో నాలో అందరిలో వాడే విహరిస్తున్నాడు, ఆడుకుంటున్నాడని తెలిస్తే ఎంత ఆనందం అండి. అలా ఆనందించే వాళ్ళే యోగులు అవుతున్నారు. ఈ మాయగాడు ఉన్నాడే ఎవరు? ఈ మహానుభావుడు, ఈ ఐంద్రజాలికుడు ఉన్నాడు. ఈయన ఎంత గొప్ప విషయం అంటే దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక ఆయన అంటాడు ఇదే విషయాన్ని. జగదింద్రజాల రచన పటీయసే మహసే నమోస్తు వటమూలవాసినే. మహసే నమోస్తు వటం జగదింద్రజాల రచన పటీయసే. జగత్తనే ఇంద్రజాలాన్ని రచిస్తున్నట్ట. ఎందుకంటే అది అఘటన ఘటనా పటీయసీ మాయా. జరగదన్నదాన్ని జరిగేలా చేయగలుగుతా, జరుగుతుందన్నదాన్ని జరగకుండా చేయగలుగుతా, అది మాయ. ఇలా అనూహ్యమైన వైచిత్రీ శక్తిని నింపి ఉంచాడు. కానీ మితి చేత మనం అది గమనించడం లేదు. అది ఎంత చక్కగా చూపిస్తున్నాడంటే మాయావీవ విజృంభయతి. అయితే ఇక్కడ మరొక మాట ఉన్నది. అక్కడ ఆ మాయావి చూపించేటప్పుడు ఈ శక్తి ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? వాడిలోనూ ఉంది. వాడిలో ఉన్న శక్తితోనే ఆ పని చేశాడు. ఆ చేస్తున్నప్పుడు వాడు అక్కడున్నాడు, కానీ వాడు కనబడట్లే. వాడి శక్తిని చూపించాడు, దానిలో మమేకం చేయించాడు. అలాగే పరమాత్మ అక్కడే ఉన్నాడు, కానీ తాను కనబడకుండా తన శక్తిని మాయగా చూపించి అందులో మనల్ని మమేకం చేయించాడు. కానీ శక్తి కానీ భిన్నంగా లేడు.
ఎప్పుడైతే తేలిందో అప్పుడు ఇంతవరకు చూపించిందంతా కూడా నా శక్తేనయ్యా అని చూపించాడు అనమాట. అప్పుడు వాడికి శభాషం చప్పట్లు కొట్టావు. ఎందుకు? అంత శక్తి ఉన్నవాడు కదా. మరి ఇంత శక్తి ఉన్న ఆయన్ని చూసి ఇంత మాయ చేస్తావా అని ఎన్ని జెండలు వేయాలి, ఆయనకి ఎంత సన్మానం చేయాలి. కనుక ఎంత ఆడిస్తున్నటువంటి ఆ మహామాయావి మాయావీవ విజృంభయచ్చపి మహాయోగీవ యస్వేచ్ఛయ. ఇక్కడ మరొక మాట చెప్పాడండి. ఎంత ఐంద్రజాలికుడైనా కొందరు ఐంద్రజాలికులు ఏం చేస్తారంటే, ఇలా చూడండి మీ చేతుల్లో కనకరాశులను కురిపిస్తాను అంటాడు, ఇలా ఇలా అంటాడు. అప్పుడు మనం భ్రమలో 2 చేతులు పడతాం. ఆ చేతుల్లోంచి కనకరాశి కురిపిస్తూ ఉంటే కింద పడి మరీ ఏరుకుంటాం. అంతా ఆయన తర్వాత చిత్రం, మన చేతులు ఖాళీ ఏముండదు. తర్వాత వాడు మన దగ్గరికి వస్తాడు డబ్బులు ఇవ్వా అని. అవునా లేదా? మరి ఇంత సృష్టించిన వాడు వాడే సృష్టించుకోవచ్చు కదా అంటే అది పనికొచ్చేది ఏం కదా, మాయా. అయితే వాడిది పాపం ఏదో ఒక ప్రయోజనం కోసం అలా రాలేదు ఈయన అని చెప్పడానికి వెంటనే మహాయోగివా అని మాట వేశారు. అక్కడ గొప్ప యోగి వలే ఆయన చేశాడు. అంతేగాని మాయావి అనగానే పాపం వాళ్ళలాగే ఏదో ప్రయోజనపేక్షతో ఉన్నాడని ఎక్కడ అనుకుంటామో అని ఈ మహానుభావుడు మహాయోగివా అనే మాట చాలా గొప్ప మాట అండి. ఎందుకంటే యోగుల శక్తి చాలా గొప్ప విశేషంగా ఉంటుంది. యోగులకు ఆ శక్తి ఎక్కడొచ్చింది? ఎవరికైనా శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఉపాసన వల్ల అని అంటాం. పోని ఉపాసన అనండి, యోగం అనండి, ఏం పని అది? కొంచెం ఆలోచిద్దాం. ఇక్కడ కాస్త నేను మీకు అలవాటైపోయినటువంటి పరిభాషక పదాలన్నీ కొంచెం పక్కన పెట్టి కొంచెం ఇటు ఆలోచిద్దాం. ఉపాసనకు కూర్చున్నాం, జపం చేసాం, ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం ఆ శక్తిని? మనం బయట దండీలు పెంచుకోవడానికో ఏమంటే బయట అవన్నీ ఎత్తుతున్నాం, లేదా ఆహారం కోసం ఫుడ్ తింటున్నాం, ఎనర్జీ తెచ్చుకుంటున్నాం అని చెప్పచ్చు. కానీ ధ్యానానికి నువ్వు కూర్చున్నప్పుడు, భగవత్ ప్రార్థన చేస్తున్నప్పుడు, అనుష్ఠానం చేస్తున్నప్పుడు వాడి అనుష్ఠాన స్థాయి బట్టి వాడికి ఏదో ఒక శక్తి సంక్రమిస్తుంది కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ప్రశ్నించుకుంటే లోపల ఉన్నవాడు వాడున్నాడే, వాడి నుంచి వస్తుంది. గురువుగారు అనేది అదే. నీలో ఉన్న అఖండత్వాన్ని గుర్తించక ఈ ఖండఖండములుగా ఎందుకయ్యా చేసుకుంటావు అని ఆ అఖండమైన ఆత్మశక్తి నుంచే గుర్తిస్తున్నాం. కనుక మహాయోగులు ఉన్నారే వాళ్ళు ఆ పరమాత్మతో సాన్నిధ్యం వహించి ఆయన నుంచి వచ్చే అఖండ శక్తితో ఎన్నైనా చేయగలుగుతున్నారు సమయానుసారంగా. అలా చేసిన మహాత్ములు ఎంతమంది ఉన్నారు? వశిష్ఠుడు వారు ఉన్నారు. ఆయన విశ్వామిత్రుడు వాళ్ళందరికీ వస్తే ఎన్ని వంటలు వడ్డించాడండి, ఎన్ని బస్తాలు బియ్యం దాచిపెట్టుకున్నాడో ఏమీ లేవు, అక్కడ సృష్టించాడు. అందుకే ఇక్కడ మహాయోగివా అంటే యోగులు అనవసరంగా మాయలు చూపించారు. ఈ కనికట్టుగాళ్ళు మాయలందరూ చేస్తే మన కనికట్టుగాళ్ళని యోగులు అనుకుంటున్నాం. అవి ఇప్పుడు లోకంలో చూస్తూనే ఉన్నాం. ఆయన చాలా గొప్ప యోగండి, దైవమే. ఎందుకంటే ఇలా గాల్లో సృష్టించాడండి. గాల్లో సృష్టించిన వాడు యోగే అక్కర్లే, మాయవు కూడా కాగలడు. అందుకని మాయావి విజృంభితి మహాయోగి 2 చెప్పాడు. కానీ గాల్లో సృష్టించినంత మాత్రాన భగవంతుడు దండం పెట్టక్కర్లే. అలా మాటి మాటికి చూపిస్తే వాడు ఈశ్వరుడు కాడు, యోగి కాడు. పర్పస్ ఉండాలండి దేనికైనా. ఎందుకు చూపిస్తున్నాడు అనేది ఒకటి ఉండాలి. ఎందుకు చూపిస్తున్నాడు ఆయన? అందుకు మహాయోగివా అనే మాటలో మహాయోగులు తమ దగ్గర ఎంత శక్తి ఉన్నప్పటికీ కూడా చూపించట. ఎందుకంటే వారు పరమాత్మ చైతన్యంతో అభిన్నంగా ఉన్నటువంటి వారు చేయగలరు. కానీ వారు ఆ చైతన్యంతో తన్మయం చెందారు. కానీ ఈశ్వర కృత్యం ఒకటి ఉంది. ఈశ్వర కృత్యం ఈశ్వరునిదే. ఈశ్వరుని యందు జీవుని యందు చైతన్యం ఒకటే, కానీ మనకి కృత్యముల యందు ఉన్నటువంటి సామ్యం కాదు. దీని లక్షణం దీనిదే ఉంది. కనుక వీరు ఇందులో ఉన్నప్పటికీ, అంత శక్తి వాళ్ళకి లభించినప్పటికీ కూడా ఈశ్వర సంకల్పంతో కూడా తన్మయం చెందుతారు. కనుక తత్సంకల్ప విరుద్ధంగా చేయరు వారు. ఒకవేళ చేయాల్సి వస్తే ఈశ్వర లక్షణమైన కారుణ్యం ఉన్నదే, అటువంటి కారుణ్యంతో చేస్తారు. అందుకు విశ్వామిత్రుడు వాళ్ళు వచ్చినప్పుడు గృహస్థ ధర్మాన్ని అనుసరించి నేను తినే తిండే నీకు పెడతానురా అని కాకుండా నీకు అవసరమైన తిండి నేను పెడుతున్నాను అని చెప్పాడు. దానికోసం ఏం చేశాడు? మహాయోగివా తన యోగశక్తితో అపురూపమైన ఆహార పదార్థాలు వండించి పెట్టాడు. ఎవడు? వశిష్ఠుడు వారు. కానీ వీళ్ళకి పెట్టాడు కదా అని రేపటి నుంచి మళ్ళీ యోగశక్తి ఆయన తింటున్నాడా? ఆయనకు అందమూలాలే. వాళ్ళకి పెట్టాడు కానీ ఆయనకు అందమూలాలే. అలాగే మహానుభావుడు భరద్వాజుడు, భరతుడు మొదలైన వాళ్ళందరూ వెళ్ళినప్పుడు ఆ చిత్రకూట పర్వతానికి సమీపంలో భరద్వాజుడు భరతునితో పాటు వచ్చిన వాళ్ళందరికీ అద్భుతమైన భోజనం పెట్టాట. ఇలాగ విశ్వామిత్ర సృష్టి కూడా మనకు తెలుస్తూ ఉన్నది. ఇలా మహాయోగివా ఆ యోగుల వలె యస్వేచ్ఛయ తన ఇచ్ఛతో చేస్తాడు, తనకు చెయ్యాలనిపిస్తే చేస్తాడు. అంతేగాని ఏదో ప్రయోజనాపేక్షతో చెయ్యడు. భగవత్ సృష్టి ప్రయోజనాపేక్షతో చేస్తాడా అని ప్రశ్నిస్తే ప్రయోజనాపేక్ష భగవంతునికి లేదు. ఈ విషయం మనకి మాండూక్యకారికలు రాస్తూ గౌడపాదాచార్యుల వారు చాలా చక్కటి విషయాన్ని చెప్పారు. మనం ఏ పని చేసినా ప్రయోజనాపేక్షతో చేస్తాం. ఎందుకంటే మనకు కొరత ఉంది, అది తీర్చుకోవడానికి మనం చేస్తాం. మనకు కొలత ఉంది, దాన్ని పెంచుకోవడానికి చేస్తాం. అంతే కదండి. కొరత ఉండడం వల్ల మనం ఏదో ఒకటి చేస్తూ దాన్ని ఫిలప్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఈ కొరత దేని వల్ల ఏర్పడే? మాయ వల్ల.
కానీ పరిపూర్ణత్వాన్ని తెలుసుకున్నాక కొలత కొరత ఏమున్నా ఎక్కడ ఆయనకు ఆ రెండూ లేవు కనుక రెండిటి కూడా సృష్టి చేయక్కర్లేదైనా ఇచ్ఛామాత్రం ప్రభో సృష్టిరితి సృష్టా వినిశ్చితా భోగార్థం సృష్టిరిత్యన్యే క్రీడార్థమితి చాపరే దేవశేషస్వభావయం ఆప్తకామస్య కాస్పృహ అన్నారు శంకరుల వారి పరమగురువు అంటే గౌడ భగవత్పాదుల వారు మాండుక్యకారికల్లో చెప్పినటువంటి గొప్ప మాట ఇది. ఆయన ఇచ్ఛతో సృష్టి చేస్తాడు అని స్వేచ్ఛయా అన్నారు. తన ఇచ్ఛతో చేస్తాడంటే ఏమిటా ఇచ్ఛ? మనము ఇచ్ఛతోనే చేస్తున్నాం, లేకపోతే ఇచ్ఛ లేకుండా చేస్తామా? ఎవడైనా తన కోరుకుంటేనే చేస్తున్నాడు. ఆయన అలాగే చేస్తున్నాడంటే మన కోరిక ఆయన కోరిక ఎక్కడ ఒకటి అవుతుందో అనుకుంటాను భయం పడి నిర్వచనం ఇక్కడ చెప్తున్నారా మహానుభావుడు. ఏమనంటే ఇట్లాంటి ఇచ్ఛ మాత్రం కాదయ్యా ఆయనది. ఆ ఇచ్ఛని భోగార్థం కానీ క్రీడార్థం కానీ అనడానికి లేదు అని చెప్పి క్రీడేచ్ఛ కానీ భోగేచ్ఛ కానీ ఇవేమీ లేవు ఆయన దగ్గర. మరేమిటంటే ఏష స్వభావోయం, ఆయన యొక్క స్వభావ శక్తి చేత ఇది జరుగుతున్నది. అందుకే ఆ శక్తిని ఏమన్నారు? శివస్య సహజా ధ్రువ స్వాభావికి జ్ఞానబల క్రియాచ. అఖండమైన మాయాశక్తే ఆయన యొక్క విశేషమైనటువంటి స్వభావం. ఆ స్వభావం చేత ఈ జగత్తుని ఏర్పరుస్తున్నాడు. ఎందుకంటే ఆప్తకామస్య కాస్పృహ, ఆప్తకాముడు అన్ని కోరికలు తీరినవాడు ఆయన. అంటే అర్థం ఏ కోరిక లేనివాడిని అర్థం. అన్ని కోరికలు తీరినవాడు సృష్టిలో ఎక్కడ ఉండడు. కోరిక తీరాలి అనుకున్నవాడిని ఎవడు తృప్తిపరచలేడు ఇక్కడ. ఎందుకంటే ఏయాతి చెప్తాడు వాళ్ళ పుత్రుడి దగ్గర యవ్వనం తీసుకున్నాడు ఆయనకి, అదందరికీ తెలిసిందే. యవ్వనం తీసుకున్నట్టు ఎందుకంటే ఇంద్రియాలతో అన్ని భోగాలు అనుభవించాలని. అయితే తృప్తి చాలట్లేదు. ఎప్పటికి తృప్తి తీరుతుంది? తృప్తి చాలట్లేదుట. అందుకే పిల్లలందరినీ సమావేశపరిచేట. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇంకెళ్ళిపోతున్నాను ఆయన జాగ్రత్తగా చూడు అని చెప్తాడేమో అనుకున్నారు. కానీ నేను చెప్పాడంటే నాకు ఇంకా బ్రతకాలని ఉందని. అయితే బతుకు ఏం పోయింది అన్నారు. కాదు కాదు, బాగా అనుభవిస్తూ బతకాలి, పడుకుని మంచం మీద తీసుకోవడం కాదన్నాడు. అనుభవిస్తూ బతకాలి. ఇప్పుడు ఏం చేస్తాం? వార్ధక్యం వచ్చిందంటే మీలో ఎవరైనా నాకు యవ్వనం ధారపోస్తారా అని అడిగాడు. ఎవడైనా పనిచేస్తాడండి? ఏ కొడుకైనా తండ్రికి యవ్వనం ధారపోయడానికి సిద్ధంగా ఉంటాడా? వాళ్ళ అబ్బాయి మాత్రం ధారపోస్తానన్నట్టు ఇచ్చాట. ఇచ్చిన తర్వాత ఆ యవ్వనం కూడా బాగా అనుభవించాడు. అనుభవించి వెళ్ళిపోతూ చెప్తాడు కోరికలన్నీ తీర్చుకోవాలని ప్రయత్నించాను కానీ తీరవన్న విషయం నా కన్క్లూషన్ అన్నాడు. అల్టిమేట్ కన్క్లూషన్. కోరికలు తీర్చుకొని కోరికలు లేని స్థితికి వెళదామనుకోవడం ఎలాంటిది అంటే నిప్పు నార్పడానికి నెయ్యి పోయడం లాంటిదయ్యా అని చెప్పాడు. చక్కటి ఉపమానంతో సహా మరి చెప్పేశాడు. కానీ ఎక్కడది? ఏది తుద దీనికేది మొదలు? ఎక్కడ తుద ఏది మొదలు దీనికి? అందుకు పాదుకొను హరిమాయ బడిన జీవునికి ఏది తుద దీనికేది మొదలు అంటారు హనుమాచార్య వారు. ఆ మాయలో పడిన వాడిగా తెలియలేదు. అందుకు ఆ భగవానుడు స్వభావత చేస్తున్నాడు కానీ ఇచ్ఛా భోగాదుల కోసమై కాదు, క్రీడార్థము కోసం కూడా కాదు. కనుక ఆ అవ్యక్తమైన ఆ పరతత్వం తన నుంచి వీటిని వ్యక్తీకరించడం అనేది జరుగుతుందన్న దాన్ని మనకి అనేక రకములైన ఉపనిషత్ ప్రతిపాదనలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. అయితే ఈ బీజశాంతరివాంకురో అనే విషయాన్ని మనం చూస్తే విస్తరిల్లిన వృక్షమంతా కూడా బీజం నుంచి వచ్చిన శక్తితోనే ఏర్పడినది. అలాగే అదొక్కటైనా మనకు అర్థం కావడానికి అది చెప్పారు. కానీ దీన్ని మనకు మరింతగా ఎక్కించడానికి శృంగగిరిలో మహాపీఠాధిపతి అయినటువంటి విద్యారణ్యుల వారు వేదాంత పంచదశిని చెప్పేటప్పుడు ఆయన చెప్తున్నారు, ఏతస్మాత్ కిమివేంద్రజాలమపరం యద్గర్భవాసస్థితం రేతశ్చేతతి హస్తమస్తక పద ప్రోద్భూత నానాంకురం పర్యాయేణ శిశుత్వ యవ్వనజరావేశైరనైకైర్వృతం పశ్యత్యత్తి శృణోతి జిఘ్రత్తథా గచ్చత్యథా గచ్చతి అనే విషయాన్ని ఆయన ఇక్కడ చక్కగా చెప్పారు. ఇక్కడ విత్తనము ఇన్ని గొడవ పడ్డాం కానీ మన గురించి ఆలోచిద్దాం. మనం మాతృగర్భంలో ఎలా వచ్చాం? అణువై పిండమై ఆకృతి ధరించి బయటకు వచ్చాం, అవునా లేదా? ఇందులో క్రమంగా ఈ దేహంలో బాల్యం వచ్చింది, యవ్వనం వచ్చింది, వార్ధక్యం వచ్చింది, ఇన్ని రకములు కూడా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం వచ్చి తెచ్చుకున్నామా? బయటకు వచ్చి బాల్యం తీసుకురా. అలాగే యవ్వనంలో వచ్చేటువంటి ఈ శరీరంలో వచ్చే సౌందర్యములు కానీ లేదా శరీరంలో వచ్చే పరిణామాలు కానీ బయట మార్కెట్లో కొనుక్కు తెచ్చుకున్నామా? తెచ్చి అతికించుకున్నామా? బట్టలంటే కొనుక్కు తెచ్చి వేసుకోగలం కానీ శరీరంలో వచ్చే వయస్సు వీటికి అనుగుణమైన మార్పుల్ని మనం తెచ్చుకున్నామా? మూడవది వార్ధక్యంలో శరీరంలో వచ్చే పరిణామాలు, వీటిని మనం ఏం తెచ్చుకున్నాం? పరిణామాలను మనం తెచ్చుకోలే. పండిన తలకాయకి రంగు తెచ్చుకుంటున్నాం కానీ తలకి పండిన దాన్ని మాత్రం మనం తెచ్చుకోవట్లే. అంటే ఇదంతా ఎక్కడుంది? అందులోనే అలా భాషించిదంతా వచ్చిందిట. అంటే అక్కడ చిగురించిన చైతన్యమే నీకు విస్తరించి జీవిత వృక్షం అంతా గోచరించింది, అక్కడున్నదే.
కానీ ఆ వచ్చిన దేనితో నువ్వు తన్మయం చెంది మాట్లాడతావు? ఈ శరీరం అంతా నేను అనుకుని నేను నేను అని మాట్లాడుతున్నావు. అయితే శరీరం అచేతనమని నీకు తెలుసు, ఎందుకంటే నిద్రే పెద్ద సాక్షి. నిద్రలో ఈ శరీరానికి ఏమైనా చేతనత్వం కనిపిస్తుందా? అచేతనమని శరీరం అప్పుడే తెలిసిపోతుంది. కానీ అచేతనమనేది చేతనంగా ఉండి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు అచేతనాన్ని చేతనాన్ని వేరుగా చేసి మాట్లాడగలమా? ఇది ఉన్నంతసేపు ఆలోచించండి. ఎటు నేను తీసుకెళ్ళట్లే, అక్కడిదక్కడ ఆలోచిస్తే చాలు, ఎటో పోవద్దు. అది ఇక్కడ అచేతనాన్ని చేతనాన్ని వేరు చేసి మనం అనుకోగలమా అంటే, ఇది అచేతనమని తెలిసినప్పటికీ ఇందులో చేతనుడు వేరేగా ఎక్కడో లేడు కదా. అచేతనమైన దీనిలోనే వ్యాపించి ఉన్నాడు ఆయన. అయితే ఈ వ్యాపించినవేవి ఆయనకి లేవు. ఇది ఎలా చెప్పగలవు అంటే, ఆ బాల్యం కానీ ఈ యవ్వనం కానీ ఇవేవి చూపించినా బాల్యంలో నేను, యవ్వనంలో నేను అని దశలు మారని చెప్తాడు. కానీ నేను మారాని ఎక్కడ చెప్తాడు? ఆ నేను అనే చైతన్యం మారలేదే ఈ దేహంలో. అలాగే మన చుట్టూ చూస్తున్న ఈ జగత్తంతా ఎంత అచేతనమైనప్పటికీ దీనికి చేతనత్వం కలిగించే పరమేశ్వరుడు కూడా జగత్తుకు వేరేగా ఎక్కడో లేడయ్యా అనే విషయాన్ని మనం తెలుసుకుంటే, అచేతనమైన దీనికి ఈ చేతనుడు ఎక్కడో వేరేగా లేడు, ఇది ఉన్నంతసేపు అని మాట చెప్పాను. అలాగే జగత్తు ఉన్నంతసేపు ఈ జగత్తు నిండా ఆయనే ఉన్నాడు. ఇది మనం తెలుసుకుంటే అదే తన నుంచి బాహిరపరచడం అనే దాన్ని అర్థం చేసుకోవడానికి ఇంత చక్కగా మనకి ఆ పంచదశలో ఆ మహానుభావుడు చెప్పినటువంటి వాక్యాన్ని కూడా ఇక్కడ స్ఫుటీకృతం చేసుకోవడానికి మనకి అవకాశం వస్తుంది. ఇలా ప్రతిదానికి మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మరొక ప్రశ్న. అసత్తు అన్నారు ఈ జగత్తు, మాయ చేత కల్పించబడింది అన్నారు ఈ జగత్తు. కానీ ఈ అసత్తు కల్పించబడడానికి కారణమేమిటి అని ప్రశ్న వేస్తే, యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యత్ సాక్షాత్కరణాద్భవేన్న పునరావృత్తిర్భవాంభో నిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇక్కడ జాగ్రత్తగా మనం చూడవలసిన మంచి విషయాన్ని చెప్తున్నారు. ఇదంతా కూడా ఈశ్వరుణ్ణి మన దగ్గర చేసేదే విజ్ఞానం అండి. ఇంత జ్ఞానం ఎందుకంటే మనకు తలనొప్పి పుట్టించడం కాదు, ఆయనని వేరుగా చూడకు, మమైకమైపో అనేది ప్రతిపాదించడం ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. అది మనం క్రమంగా వస్తూ ఈ 3వ శ్లోకానికి వచ్చేటప్పటికీ, ఎవరి యొక్క స్ఫురణ మాత్రం చేత ఈ మిథ్యా పదార్థములన్నీ నువ్వు గోచరింపజేసుకుంటున్నావో ఆయన అని మొదటి వాక్యం తీసుకున్నాడు. ఎవరి యొక్క స్ఫురణ అంటే ఇది అది అది ఇది అని నువ్వు నిర్దేశించగలుగుతున్నావంటే నీలో ఒక స్ఫురణ ఉందన్నమాట. ఆ స్ఫురణ ఎటువంటి స్ఫురణ? సదాత్మక స్ఫురణం. ఇది చాలా గొప్ప మాట. స్ఫురణ సదాత్మకం అంటే సత్తుతో కూడుకున్నది అని. సత్ అంటే అర్థం ఏమిటి? ఉనికి అని అర్థం. ఉనికి అయిన ఆయన వల్లనే నీకు స్ఫురణ వస్తున్నది. ఎందుకంటే ఎంత జగత్తైనా నువ్వు ఉంటేనే కదా, నేను అనబడే స్ఫురణ ఉంటేనే కదండి ప్రపంచం, అవునా లేదా? కనుక ఉండడం, ఉన్నాననిపించడం, ఈ రెండిటి వల్ల ప్రపంచం వస్తుంది. ఉండడమే కాదు, ఉన్నాననిపించాలి. ఉండడం సత్తా, ఉన్నాననిపించడం చిత్, అది అనమాట. స్ఫురత్తా అంటారు. సత్తా, స్ఫురత్తా, ఈ రెండు. ఉండడం, ఉన్నాననిపించడం. ఈ అనిపించడాన్నే ప్రకాశము అని. ఉన్నాను అనిపిస్తున్నాను, అదే మన జీవితం. అంటే ఉంటూనే అనుకోవడం, అనుకుంటూ ఉండడం, ఇది మన బ్రతుకు. కనుక సత్తా, స్ఫురత్తా. నేను అనేవాడిని ఉన్నానంటేనే పని. నేనున్నాను అనిపించడం అందులో ఉంది. సత్తాలోనే స్ఫురత్త దాగి ఉన్నది. ఇదే సదాత్మక స్ఫురణ. నేననేది ఒకటి ఉంది అనే దానివల్లనే అసత్తు లేని దాన్ని నువ్వు చూడగలుగుతున్నావు. ఈ జగత్తుని ఇలా చూడగలుగుతున్నావు ఎందుకు? నేననేది ఉంది కనుక ఆ ఉన్నదాని గురించి ఇప్పుడు ఆలోచించు. ఈ లేదు కాదు ఆ విషయం గొడవదు. నేననేది ఒకటి ఉంది కదా, దాని గురించి చూడు. కనుక ఈ స్ఫురణ ఏదైతే ఉందో, సత్తా స్ఫురత్తగా ఎవరున్నారో ఆయనే స్ఫురణ రూపంలో సత్తాగా స్ఫురత్తగా ఉన్నాడు. ఇక్కడ సత్తా అనే మాట ఇచ్చారు కనుక జగత్తు గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దీనికి మన వాళ్ళు సామాన్యాంశం, విశేషాంశం అనే 2 రకాలు చెప్పి ఉపనిషత్తుల్లో కొన్ని విషయాలు చెప్తూ వచ్చారు. సామాన్యాంశం, విశేషాంశం అంటే తాడును చూసి పామనుకున్నాం, మళ్ళీ అక్కడికి వద్దాం, అది బాగా అర్థమవుతుంది మనకి. తాడును చూసి పామనుకున్నాం. తాడును చూసి పామనుకోవడం సామాన్యాంశం, అందరికీ ఉంటుంది. తాడును చూసి పామనుకున్నాం, అది సామాన్యాంశం. అయితే క్రమంగా జాగ్రత్తగా ఆలోచిస్తే లైటు ఇవన్నీ పెట్టుకుంటే
కాదు, అది తాడే అని తేలింది. కనుక సర్పభ్రమ మనకు కలగడానికి కారణం ఏమిటి? ఆ మధ్యలో వచ్చినటువంటి ఈ మాయ. కానీ అదేనా? తాడంటూ ఒకటి ఉండడం వల్లే కదా పాముని భ్రమించాం. ఇది ఆలోచించండి. తాడంటూ ఒకటి ఉండడం వల్లే కదా పాముంది అని భ్రమించాం మనం. కనుక పరమాత్మనే జగత్తు అనుకోవడం ఉన్నదే, జగత్తుని పరమాత్మను గ్రహించడం వేరే విషయం. జగద్వికారములన్నీ పరమాత్మ యందు ఆరోపించడం అనేది ఎందువల్ల జరిగింది? ఆయనంటూ ఉండడం వల్లే కదండి వచ్చింది చిక్కంతా. ఉండడం వల్లే వచ్చింది అక్కడ. కనుక ఆయన ఉన్నాడు గనకనే లేని జగత్తుందని మనం అనుకోవడానికి ఆధారమైంది. లేని పాము ఉందనుకోవడానికి ఆధారమైంది ఉన్న తాడు ఉండడం వల్లే కదా. అర్థమవుతున్నది కదా ఉపమానంలో. కనుక మొట్టమొదటి దానికి కారణమైంది ఏంటి? సామాన్యాంశం. కనుక మనకి భ్రమ పోవాలి అంటే అసలు తాడే కనిపించకూడదు. అదేనా జరగాలి. లేదా తాడు పూర్తిగా కనబడాలి. అదేనా జరగాలి. అంటే పరమాత్మ దృష్టి అయినా ఉండాలి, అసలు ఏదీ లేకుండానే ఉండాలి. ఏదీ లేకుండా ఉంటే ఇంకా మాయనో ఏదోనో ఈ తగలాటం, ఈ బాధ, ఈ గొడవలన్నీ ఎందుకుంటాయి? ఏదో ఒకటి ఉంది కదా. ఏదీ లేకుండా ఎలా ఉంది? ఏదో ఒకటి పడుతున్నాం. ఏదో ఒకటి పడుతున్నాము అంటే ఇది ఉందనే కదా అర్థం. ఇది ఉంది అనిపించడానికి కారణం ఒకటి ఉందన్నమాట. అర్థమవుతున్నది కదా. ఏం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. అది పాము అనిపించడానికి కారణం తాడు ఉండడమే. కనుక ఇది జగత్ అనే భ్రమకి కారణం దీనికి ఆధారమైన పరమాత్మ ఉండడమే. కనుక అసలు ఉన్నవాడిని చూడు, ఉన్నట్టు అనిపించడాన్ని చూడకు. అది ఇక్కడ చెప్తున్నారు. కనుక జగన్మిథ్యని దాటి బ్రహ్మసత్యాన్ని గ్రహించడం ఇక్కడ విశేషాంశంలోకి మనం వెళ్ళాలి. కనుక యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే అని ఇక్కడ వివరించారు. దాని స్ఫురణ చేతనే ఈ అసత్తు కల్పించబడుతూ ఉన్నది అని మనకి ఇక్కడ ఈ వివరణలో మరొకటి చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే అసలు ఆత్మతత్వాన్ని మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. కానీ మనం ఆలోచించాం. మనకు ఆలోచించిన ఇష్టం ఉండదు. మన ఆలోచన ఉంటే ఒక ఫ్రేమ్ బిగిస్తాం, అందులోనే ఆలోచిస్తాం. ఎంత చెప్పు అందులోనే ఆలోచిస్తాం. అంత ఇంకోటి చెప్తే అర్థం కూడా కాదు, ఎందుకంటే బిగుసుకుపోయాం. అదే మాయ అనేది. దాన్ని ఛేదించుకుని ప్రయత్నించాలి దీంతో నెమ్మదిగా. దానిలో చూడండి ఇక్కడ అసత్కల్పార్థకం భాసతే సదాత్మకం స్ఫురణ అనే మాటలో ఈ సృష్టిలో మొత్తం మనం చూస్తున్నది అంటే పరమేశ్వరుడు జగత్తుకు భిన్నముగా లేడు అనేది ఒకటి తెలిసిపోయింది. కానీ మనం చూస్తున్న జగత్తే పరమాత్మ కాడనేది తెలిసిపోయింది. ఈ రెండూ తెలిసే కదా. కానీ జగత్తులో మనం పడే భిన్నత్వం ఏది ఆయనకు అంటట్లేదు. కానీ ఆయన లేకపోతే ఇది కూడా లేదు. కనుక ఆయన ఉన్నాడు. ఆయన ఉండడం వల్ల ఇది ఉంది. కనుక భగవంతుడి గురించి బ్రహ్మం గురించి చెప్పేటప్పుడు 3 విషయములు చెప్తున్నారు. అస్థి, భాతి, ప్రియం. ఈ 3 బాగా ఆలోచిద్దాం. ఇంకొకటి నామం, రూపం. ఈ 5 కలిపి మనం చూస్తాం ఎప్పుడు కూడా. అస్థి, భాతి, ప్రియం, నామం, రూపం. ఈ 5 మనం చూస్తాం. కానీ మనకి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అని కల్పింపజేసేది నామం, రూపం మాత్రమే. కానీ అది ఉన్నట్టు అనిపించడం, గోచరించడం, ఇష్టం అనిపించడం, ఈ 3టికి కారణం ఆ వెనకాల ఇష్టమై ఉన్నవాడై స్ఫురణ కలిగినటువంటి వాడై ఉన్నవాడు కూడా ఉన్నాడు అక్కడ. వాడి వల్ల ఈ నామరూపాత్మకమైన జగత్తంతా కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇదే మనకు గోచరిస్తుంది, ఇది ఇష్టం అనిపిస్తుంది. కానీ ఇది అనిపించడానికి కారణం ఆ వెనకాల ఉన్నవాడు. అంటే అది ఉండడం అనే మాట కానీ, చైతన్యం అనే మాట కానీ, ఇష్టం పుట్టడం కానీ ఆయన లక్షణాలే కానీ ఈ నామరూపాత్మకమైన దీని లక్షణం కాదు. కానీ దాని యందు నువ్వు ఆరోపించుకుంటున్నావు. అది వచ్చింది చిక్కు. అది ఎలాగో ఇక్కడ చెప్తున్నాడు. వాయురస్తి, జలమస్తి, అగ్ని అస్తి. ఇందులో వాయువు, అగ్ని అన్ని మరిగిన అస్థి మారలే. ఉనికి అక్కడ ఉన్నది. పైగా ఉండడాన్ని నువ్వు గోచరింపజేసుకుంటున్నావు. పైగా కొన్ని ఇష్టం అనే భావాన్ని కూడా ఏర్పరచుకుంటున్నావు. ఇలాగా ఈ 3 అలా అనిపించడానికి కారణం అది ఉన్నదాని వలె అనిపించడానికి కారణం, ఇష్టమైన దాని వలె అనిపించడానికి కారణం, అది నీకు అనుభూతిలోకి గోచరించడానికి కారణం ఆ 3 లక్షణములు ఎవరివో ఆయన ఉన్నాడు గనక. అసలు ఆయన తెలియాలంటే నామరూపాలు ఉపసంహరించు, అస్థి భాతి ప్రియం తెలుసుకో. ఇది నిన్న మనం చెప్పుకున్నాం. దీనిని ప్రపంచం వైపు చెప్తే అలా ఉంది, మన వైపు చెప్తాను చూడండి. ఇప్పుడు నా గురించి నేను మాట్లాడితే, నా గురించి అంటే ఎవరికి వారు అనుకోండి, నేనున్నాను అని అనుకుంటున్నా. ఉంటావా? ఉంటాను. గట్టిగా అడిగితే డౌట్. నేనున్నాను అని ఎందువల్ల అనిపిస్తుంది? ఉండడం నీ స్వభావమా? అమ్మో, స్వభావం కాదు కానీ అంగీకరించడం మాత్రం నా స్వభావం కాదు. ఉంటావా అంటే వెంటనే ఒప్పుకుంటామా? ఉండను అని అనలేవు, ఉంటాన్ని గ్యారంటీగా అనలేవు. ఉండను అంటే అది మనకే వినడానికి భయంగా ఉంటుంది. కనుక ఇది ఉంది అని ఎందుకు అనిపించింది? ఆ ఉన్నది నీకెందుకు కనిపించింది?
ఆ ఉన్నది నీకు ఎందుకు ఇష్టమయ్యింది ఆలోచించుకోండి. ఉంది అని ఎందుకు అనిపించింది, ఆ ఉన్నది ఎందుకు కనిపించింది, అది నీకెందుకు ఇష్టం అనిపించింది అంటే ఉండడం, కనిపించడం, అనిపించడం, ఈ మూడు స్వభావం కలిగిన ఆత్మ లోపల ఉంది గనక ఆ స్వభావం లేనిది అదే ఉందనిపిస్తుంది నీకు. ఇక్కడ అర్థమవుతున్నది కదా. ఈ శరీరాది వికారములన్నీ ఆత్మయందు నువ్వు ఆరోపించుకుని ఈ శరీరమే నేను, దీని యందు అనుభవించే సుఖదుఖములే నేను, ఇవన్నీ అంటున్నావు. దీనితో ఉనికి కలిగి ఉన్నావు, ఇదే స్ఫురింపజేసుకుంటూ ఉన్నావు, గోచరింపజేసుకుంటూ ఉన్నావు, దీన్నే ఇష్టం పడిపోతూ ఉన్నావు. లేదా దీని నుంచి మరొక దాని మీద ఫోకస్ చేసి అది మమ అని మళ్ళీ దాని మీద ఉంది, ఇది కనిపిస్తోంది, ఇది ఇష్టమైందని దాని మీద మళ్ళీ చేసాం. ఏమీ లేదు, అహం మమ తేడా ఏమీ లేదు. అహం ప్రసరిస్తే మమ. ఈ మాట శంకరులు చెప్పారు అంటే ఏదో హిందూ మతం మాట అని అనుకుంటున్నాం. కానీ ఏ మతం ప్రసక్తి లేదు, అసలు ఏ ఉపనిషత్తు చదవద్దు, నేను తత్వం చెప్తాను అని చెప్పిన జిడ్డు కృష్ణమూర్తి దేవి విషయం చెప్పాడు. పొసెసివ్నెస్ గురించి ఆయన చెప్పాడు. ప్రతి దానయందు నువ్వు నాది అని భావన ఏర్పరచుకోవడం వల్ల నిన్ను నువ్వు మితి చేసేసుకుంటున్నావు అని. అప్పటి వరకు ఉండదు, కొత్తగా వస్తుంది, అదే మన జీవితం అయిపోతుంది. అది లేకపోతే నేను బతకలేనండి, అంతకుముందు ఎలా బతికేవండి, పోతే పోతావా పోడు. కానీ ఏమైపోయింది, అస్థి భాతి ప్రియమైపోయింది. అది దానికి ఆ లక్షణం తెచ్చుకున్నాడు వాడు. ఎందువల్ల నీ లోపల అస్థిభాతి ప్రియమైనటువంటి అసలు చైతన్యం ఉందే, దాన్ని ఫోకస్ చేయడం వల్ల పట్టేసింది. అది ఫోకస్ చేసు. కానీ దానికి నిజానికి మనం అనుకున్న నామరూపాలకు అస్థిభాతి ప్రియములు లేవు. ఈ శరీరాన్ని నువ్వు అస్థి 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 అన్నా ఇది అస్థి కదా నాస్తే. ఇంకా నువ్వు అస్థి అస్థి అస్థిని మూసుకుపోతే వాడు నాస్తి చేసేస్తాడు, తీసుకుపోయి తగలెట్టు. మరి కనుక ఇది నాస్తి. ఇది నీకు భాతి ఎప్పుడు లోపల వాడు ఉంటేనే ఇది భాతి ప్రియం. అయితే ప్రతి వాడికి ఎక్కువ కాలం ఉండాలని కోరుకుంటుంది, ఉండదా చెప్పండి? ఎక్కువ కాలం ఉండాలి అని కోరుకుంటుంది. తప్పనిసరి ఎప్పుడు పోవలసింది కదండి అంటాడు. కానీ వాడిని అడిగితే ఎక్కువ కాలం ఉండాలని వాడికే అనిపిస్తుంది. పైగా ఆ ఉండడం వాడికి కనిపిస్తుంది, స్ఫురణ ఉంది, భాతి కనిపిస్తుంది, ప్రియం కూడా ఉంది. ఈ మూడు ఉన్నాయి. ఎందుకున్నాయి? అదేవిధంగా వాడెప్పుడు తనని తాను శుద్ధుడనే అనుకుంటాడు. అనుకోవడం కాదు, పోనీ అనిపించుకోవాలనేనా అనుకుంటాడు. ఇన్ని మనకు అనేకం కనిపిస్తున్నాయి దీంట్లో. అంతేకాదు అంత వ్యాపించిపోయి అంతా నేనే అవ్వాలనుకుంటాడు. ఎందువల్ల ఇవన్నీ అంటే అన్నీ అయిన వాడు లోపలున్నాడు. వాడు నిజానికి ఇవన్నీ అయిన వాడు లోపలున్నాడు. ఉన్నవాడు, అనిపించేవాడు, శాశ్వతమైన ఉనికి కలిగిన వాడు ఆ లోపలున్నాడు. కానీ ఆ లోపలున్నవాడు ఇవన్నీ నువ్వు అనుకోవట్లే. ఏవి కావో అది అనుకుంటున్నావు నువ్వు. ఇప్పుడు అర్థమైంది కదా. అస్థి లక్షణం లేని శరీరం నేను అనుకుంటున్నావు, భాతి లక్షణం లేని దాన్ని నువ్వు అనుకుంటున్నావు. ఇది ఇక్కడ విశేషం. అంటే అక్కడ వెలుగుతున్న వెలుగు ఈ గచ్చు మీద పడితే ఈ గచ్చు ఎంత వెలిగిపోతుందో అని దీన్ని అనుకుంటున్నట్లు. అది లేకపోతే ఇది ఎక్కడ వెలిగింది? కనుక ఈ ఇంద్రియములు ఇవన్నీ ఉన్నాయే, వీటన్నిటినీ పరిశీలిస్తే ఇవి అసత్తు, ఒప్పుకుంటున్నవి ఏమి లేనివే. ఈ లేనివి ఉన్నాయనిపించడానికి ఏది కారణం? అసలైన వస్తువు లోపల ఉంది గనక. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద.